start with Prabhas as a director, and then now with Mahesh. So, what next for you, sir? Like, when you talk about your own storytelling, where do you want to go further from here? And to be very honest, I don't have any goal literally. అసలు జీరో అసలు లేదండి. ఐ లవ్ టు నెరేట్ మోర్ స్క్రిప్ట్స్. ఓపుకున్నంతకాలం మంచి కథలు చెప్దాం, బికాజ్ ఐఎమ్ స్టోరీ టెల్లర్. మంచి కథ చెప్తా, మళ్ళీ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అగైన్ ఐ స్టార్ట్, మళ్ళీ ఇంకో కథ చెప్తా, ఇంకో మంచి కథ చెప్తా, వీలైన కథలు చెప్తుంటా. దట్స్ ద అంతే. ఎవ్రీ సినిమాకి ఒక గోల్, మళ్ళీ ఇంకో మంచి కథ చెప్పాలి, అది తప్ప. ఎందుకంటే గోల్ అంటూ ఉంటే కనుక రీచ్ అయిపోయాం. ఇట్లా చిన్న గోల్స్ ఉన్నాయి, ఒక మంచి ఫ్యామిలీ, చిన్న కారు కొనుక్కుందాం, అపార్ట్మెంట్ కొనుక్కుందాం, అయిపోయిందిగా. అది కాదు యాక్చువల్గా. నేను బేసిక్గా ఇప్పుడు నాకు కథలు చెప్పడమే ఇంట్రెస్ట్. అంటే ఐ ఫైండ్ మై సెల్ఫ్ ఇన్ దాట్. నేను అందులో ఎక్కువ, ఎందుకంటే 6 నెలలు కథ రాసేటప్పుడు కూడా నా కథను ఎక్కువ ప్రేమిస్తుంటా. కథలు చెప్పుకుంటూ బతికేవాడిని కాబట్టి మంచి కథలు చెప్దాం, అదే ఎప్పుడు గోల్, ఎప్పుడు మంచి గోల్. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరిగారు, తెలుగు సినిమాలు. అండ్ దెన్ యువర్ రైటర్ నౌ, డైరెక్టర్ నౌ. సో తెలుగు సినిమా అంటే ఏంటో క్లారిటీ వచ్చిందా? అంటే ఇలాంటి కథ రాస్తే, ఇలాంటి సినిమా తీస్తే సినిమా ఆడుతుంది. తెలుగు సినిమాకి ఎప్పటి నుంచో క్లారిటీ ఉందండి. ఏంటంటే నేనేదో కొత్తగా ఇప్పుడు సినిమా చుడితే మొదలుపెట్టింది కాదు. పాత సినిమాలు 70s, 60s and 80sలో ఉన్న సినిమాల్లో వాటికంటే ఎక్కడో కింద ఉన్నాం మనం కథలో విషయంలో. ఐ హ్యావ్ గ్రోన్ అప్. నేను చిన్నప్పుడు మళ్ళీ గుండమ్మ కథ మళ్ళీ VCRలో చూసినప్పుడు ఇంత అద్భుతమైన కథ అనుకునేవాడిని నేను. అంతకంటే ఫీల్ గుడ్ మూవీ లేదు అసలు. అంటే సినిమాలోకి తీసుకెళ్ళిపోయారు జర్నీ మనల్ని. గుండమ్మ కథలో, మిస్ అమ్మ సినిమాల్లో నేను సినిమా ట్రావెల్ అవుతూ ఉంటాను 2.5 గంటలు, వాళ్ళ మధ్యలో మనం ఉంటూ. అలాంటి కథలు చూసిన వాళ్ళం మనం. వెన్ ఐ సా సాగర్ సంగమం, ఐ ఫెల్ట్ దిస్ వాజ్ ది బెస్ట్ జర్నీ ఎవర్. ఒక సినిమా ఇంత ట్రావెల్ ఉంటుందా, సాగర్ సంగమం మించిన జర్నీ లేదని ఫీల్ అవుతాను నేను. ఇట్ వాజ్ ది బెస్ట్ స్క్రిప్ట్ ఎవర్ అని నా ఫీలింగ్ నేను చూసిన సినిమాల్లో. అండ్ వెన్ ఐ సా నాయకుడు, దిస్ వాజ్ ద బెస్ట్ బయోగ్రఫీ ఎవర్ అనుకుంటాను నేను, ఆఫ్ ఎ క్యారెక్టర్. ఇలాంటి కథలు చూస్తూ పెరిగాను. ఎక్కడో అందులో కొంచెమన్నా కథ చెప్పలేమా మనం. సో తెలుగు సినిమా ఎక్కువ మనం ఇన్స్పైర్ అవ్వాల్సింది ఆ కథల నుంచి. గ్రేటెస్ట్ లెజెండ్స్, స్టోరీ టెల్లర్స్ ఉన్నారు, అక్కడ పెట్టారు సినిమాని. సో ఎక్కడో సినిమా అయిపోయింది, కథలు చెప్పట్లేదు అనే నానుడి పోయి మంచి కథలు చెప్తున్నారు మళ్ళా అనేది వస్తే చాలు తెలుగు సినిమా వరకు. అల్టిమేట్లీ పీపుల్ వాంట్ టు వాచ్ నైస్ స్టోరీస్ అండి. 1-2 కాదు, 100 సినిమాలు అసలు. బట్ వీ హావ్ లాస్ట్ ట్రాక్ సమ్వేర్ రైట్ ఇన్ ద లాస్ట్ 10 years అట్లీస్ట్. మా మదర్ ఎప్పుడు అంటుండేది, ఆవిడకి ఆ రోజులు పాత సినిమాలు ఇష్టం. తర్వాత సీతారామ గారి మనవరాలు చూసి మా అమ్మ ఏడ్చింది, సీతారామ గారి మనవరాలు చూసి. అంటే అంతకంటే ఒక రియలిస్టిక్ స్టోరీ మన మధ్య, మన ఇంటి పక్కింట్లో జరిగిన కథ లేదు అసలు. సీతారామ గారి మనవరాలు, అచ్చమైన తాతయ్య, అచ్చమైన మనవరాలు, వాళ్ళు ఏడిస్తే మనం ఏడ్చాం, వాళ్ళు నవ్వితే మనం నవ్వాం. దట్స్ వాట్ ఎ స్టోరీ ఈజ్. మా మదరు అది ఒక 10-15 ఏళ్ళ తర్వాత కూడా ఎప్పుడన్నా అరే సీతారామ మనవరాలు సీడీ ఏమైనా ఉందా అంటది. 10-15 ఏళ్ళ తర్వాత కూడా అలాంటి కథలు రాయాలండి. అది రైటింగ్ అంటే. ఒక సాగర్ సంగము, ఒక సీతారామ గారి మనవరాలు, ఒక నాయకుడు, ఏం కథలు ఇవన్నీ. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్, దే క్రియేటెడ్ మెస్మరైజింగ్ క్యారెక్టర్స్, మెస్మరైజింగ్ ఎమోషన్స్. అవి అంత రాయలేకపోయినా ఐ వాంట్ టు టచ్ ఎవ్రీ వన్. ఎక్కడో ఒక నా సినిమాలో ఏదో ఒక పాత్రన్న 10 మందిని టచ్ చేయాలి, డిస్టర్బ్ చేయాలి వాళ్ళని. సో దట్స్ వాట్ స్టోరీ ఈజ్ ఎ ఫిల్మ్ ఈజ్. సో వాట్ స్టాపింగ్ యూ ఫ్రమ్ డూయింగ్ దాట్? లైక్ మీ ఉన్న ఎక్స్పీరియన్స్ సరిపోదన్నా? ఐఎమ్ ట్రయింగ్. ఐ కీప్ ఆన్ ట్రయింగ్. శ్రీమంతుడితో ఒక 1% ట్రై చేశానేమో, నెక్స్ట్ సినిమాతో ఇంకో 5% ఎక్కువ ట్రై చేస్తా. డెఫినెట్లీ ఆ ఎమోషన్స్ని మళ్ళీ రెస్టోర్ చేయాలి. పీపుల్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్, టు ఎంబ్రేసెస్.